దేవుని నమ్మిన నీ జీవితంలో, క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించిన నీ కుటుంబంలో కొన్ని దేవుని ద్వారా వచ్చే పరీక్షలు ఉంటాయి, కొన్ని నీ స్వయంకృత అపరాధం ద్వారా వచ్చే అపజయాలు ఉంటాయి. మనం అనుకుంటాం, నాకెందుకు ఇలా సంభవిస్తుంది, ఎందుకు, ఏం జరిగింది నా కుటుంబంలో, నా పిల్లల మధ్యలో, సడన్గా నా కుమార్తె, సడన్గా నా కుమారుడు, సడన్గా నా కుటుంబం, సడన్గా నా జీవితం ఏంటవుతుంది అనే ప్రశ్న మీ హృదయంలో ఉండొచ్చండి. దేవుని బిడ్డలారా, అప్పటిదాకా విజయమే వాళ్ళకి. ఎప్పుడైతే శపితమైన పనిని చేసి దేవుని కోపాన్ని రేపారో, చిన్న గుంపుని పట్టుకొని చంపాల్సిన వీళ్ళు కొంతమంది చంపబడ్డారు, అక్కడి నుంచి తరమబడ్డారు. ప్రజల గుండెలు కరిగిపోయాయంట. శాపం రావటానికి, వ్యతిరేకత రావటానికి, గాయము కావటానికి కారణాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. అప్పుల భారం, ఆర్థిక పరిస్థితులు, ఒకేసారి నీ ఫ్యామిలీ బ్రేక్ డౌన్, నీ కుటుంబంలో చెప్పలేని సమస్యలు. కారణం ఉంది, కారణం లేకుండా నీ దగ్గర రాలేదు. ఎక్కడో నీ జీవితంలో శత్రువుకి చోటిచ్చావు.